వాళ్ళ బీఆర్ఎస్ మళ్ళీ అధికారులకు బీఆర్ఎస్ ఎక్కడి బీఆర్ఎస్ లో ఇంకెక్కడిది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇక ఆయనతో ఓడిపోతే రంది వీక్తుంది అంతేనా మొన్న 80,000 తక్కువ వచ్చినాయి ఇంకో 70,000 అయితే రంది వీక్తుంది అంతేనా హరీష్ రావు నేను ఇట్లా అట్లా అనుకుంటే అది ఏం కలవది జయజమ్మలు దిగిపోయారు అంతేనా మేము ముందట మేము అందరికి సేవ చేసినాం ఆయన మానవ సాబ్ కూడా ఆరోగ్య శాఖ మంత్రి కూడా చాయ్ ఇచ్చినాం మేము అన్నేళ్ళకి ఉండి కూడా మీ అసలు న్యాయం చేయలేకపోతున్నాయి ఎక్కడెక్కడిది అన్ని డబ్బులు గుంజుకోవాలి చేయాలి పని చేయాలి గిదే టీఆర్ఎస్ ఎంత చేయను 100 సంవత్సరాలు ఆస్తి సంపాదించుకున్నారు వాళ్ళు 100 సంవత్సరాలు ఆస్తి సంపాదించుకున్నాడు అభివృద్ధి కాదు సంపాదించుకున్నాడు అంతేనా మస్కట్ పంపిస్తారని మంది దగ్గర ఎన్నో డబ్బులు కొంచెం బొంబాయి లాగా చేసినావు ప్లాస్టిక్ కవర్లు పని చేస్తే గిలాసాలు పని చేస్తే కంపెనీ పని చేయను గుర్రాలకు పలకనక ఏంది ఇది అప్లికేషన్ నాకు ఇస్తున్నావు ఏంటిది కలెక్టర్ దగ్గర పోతా ఆల్రెడీ ఎందుకంటే నాకు రైతు భరోసా పడతలేదు విషయం రైతు భరోసా పడతలేదు నా పక్క పంటలు పడితే నాకు పడతలేదు అంటే నీ సాగుయోగ్యమైన భూమి కాదా నా దోపాసన మరి భూమి చెరువు కింది పార్కం ఇంకా ఇవి ఆల్రెడీ పాస్ బుక్లు కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఏదో ఒక కాదు ఆటోమేటిక్ కాదు నా పాస్ బుక్ అవసరం మీరు వచ్చి ఎప్పుడు చూసినా కానీ ఎనీ టైం రెడీ భూమి కానీ అధికారులు ఇట్లా చేస్తుర్రు అధికారులదే ఇంకా ఎందుకంటే హరీష్ రావు పబ్బం గడుపుకుంటారు ఇంకా హరీష్ రావు పబ్బం గడుపుతారు ఎందుకంటే ఆఫీసర్ వాళ్ళు చెప్పినట్టు చేయాలి లేకపోతే ఊకోవాలి ఇది కథ ఇంకా హరీష్ రావు నడుతుంది మరి వ్యవస్థ ఏం చేద్దాం రకంగా నడుతుంది అట్లా మేనేజ్ చేస్తుండే ఇంకెన్ని రోజులు చేస్తారో చూద్దాం ఆడిడ హైదరాబాద్ ఆడిడ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఇక మా రైతులకు ఇట్లా అయింది అట్లా అయింది అదే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇక ఆయనతో ఓడిపోతే రంది వీక్తుంది అంతేనా మొన్న 80,000 తక్కువ వచ్చినాయి ఇంకో 70,000 అయితే రంది వీక్తుంది అంతేనా మళ్ళీ మన సొంత ఎవరికి వెళ్తే మనకు సాయం జరుగుతుంది జనాలు అట్లా ఎదురు చూస్తారా ఎవరైనా లీడర్ కోసం ఎన్ని రోజులు చూస్తారా కదా మదన్ సాబ్ కూడా 25 ఏళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు ఉన్నాడు మళ్ళీ చంద్రశేఖర్ రావు కూడా ఫస్ట్ ఓడిపోయిండు 777 ఓట్లతో ఓడిపోయాడు మళ్ళీ ఎందుకు బలిపడే మహేంద్ర గెలిచిండు ఎవరైనా టైం పడుతుంది ప్రతి వాళ్ళకి టైం వస్తుంది ఏదో ఒకనాడు హరీష్ రావు నేను ఇట్లా అట్లా అనుకుంటే అది ఏం కలవది జయజమ్మలు దిగిపోయారు అంతేనా మేము ముందట మేము అందరికి సేవ చేసినాం ఆయన మానవ సాబ్ కూడా ఆరోగ్య శాఖ మంత్రి కూడా చాయ్ ఇచ్చినాం మేము అన్ని పార్టీలలో పెద్ద పెద్ద జయజమ్మలు కూడా ఇక ఏడ ఎవరన్నా వడగొట్టచ్చు కానీ సిద్దిపేటలో ఆయన వడగొట్టు కష్టం అప్పుడు అట్లా కూడా నందేలే సాబ్ గెలిచిండు విజయరామ్ గెలిచిండు ఉన్నాడు అయ్యా నందేలే ఉన్నాడు విజయరామరావు ఉన్నాడు నువ్వు కూడా కొద్ది రోజులు పాపం గడుపుకుంటావు ఇప్పుడు మళ్ళీసారి కథ మళ్ళీసారి ఇంకెక్కడిది భూ సాప్తం అయిపోయింది కథ ఎడికే క్యాప్టర్ క్లోజ్ 80,000 అయిపోయింది తక్కువ వాళ్ళ బీఆర్ఎస్ మళ్ళీ అధికారులకు బీఆర్ఎస్ ఎక్కడి బీఆర్ఎస్ లో ఇంకెక్కడిది ఎడికే 100 కోట్లు 1,000 కోట్లు దాచి పెట్టుకున్నారు ఇంకా వస్తారు ఇంకా ఇప్పుడు ఎన్నికలు వస్తే వాళ్ళకి వెళ్తామంట ఇంకానా ఇంకా నయం కొట్టుడు తప్పుతుంది ఇక అంతేనా నేనైతే కొడతాను ఇట్లా ఆడరు సిద్దిపేటలు మళ్ళీ వాళ్ళకి ఓట్లు ఎత్తారు నేనా నీ ముందడెత్తా ఓటు ముందడ ఏమంటే ఎత్తా కాదు మరి హరీష్ రావు ఇప్పుడు ఆయన దగ్గర పోలేవు ఈ సంవత్సరాలు హరీష్ రావు నేనెందుకు పోతా మీ ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు కదా స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రి మనకు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన దగ్గర పోతాం ఈయనతో ఏం నడుస్తుంది ఎమ్మెల్యే ఏమైనా నడుతుందా